నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ఎర్ర జెండా రెపరెపలు, విప్లవ నినాదాల హోరు, బాణసంచ వెలుగుల మధ్య ఖమ్మం రూరల్ మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. 100 వసంతాల పోరాట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 101వ ఏట అడుగు పెడుతున్న శుభతరుణంలో సిపిఐ శ్రేణులు పండుగ వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించుకున్నారు. భారత రాజకీయ యువనికపై అలు పెరగని పోరాటాలకు చిరునామాగా నిలిచిన సిపిఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం రూరల్ మండల వ్యాప్తంగా శుక్రవారం ఉత్సవాలు మిన్నంటాయి. మండలంలోని ప్రతి గ్రామం ఎర్ర జెండాలతో నిండిపోయింది. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొని పార్టీ సిద్ధాంతాలను, గత 100 ఏళ్ల పోరాట చరిత్రను స్మరించుకున్నారు. మండలంలోని ప్రధాన కేంద్రాలైన కామంచికల్, దారేడు, పడమటి తండా, గూడూరుపాడు, పల్లెగూడెం, కస్నా తండా, ఆరేకోడు, చింతపల్లి, పొన్నేకల్, మద్దులపల్లి, వరంగల్, క్రాస్ రోడ్, ఏదలాపురం వంటి అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ శాఖల ఆధ్వర్యంలో అరుణ పతాకాలను ఘనంగా ఆవిష్కరించారు. ముత్తగూడెంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా జెండాను ఆవిష్కరించి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి 100 సంవత్సరాల పార్టీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళ గౌరవ మంత్రివర్యులు వాళ్ళ మన ప్రజాప్రతినిధి కాంబేడ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ క్రాస్ రోడ్ ప్రాంతానికి వస్తా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నిటినీ మనం పథకం ప్రకారం ఎక్కడ ఏ అభివృద్ధి కావాలో మనం దాన్ని వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని మంజూరు చేపిస్తా ఉన్నాం. కొంతమంది వారు ఏదో చేస్తున్నట్టు, ఇవాళ ఏ మూలన ఏముందో, ఎవరికి ఏ సమస్య ఉందో తెలియని వారే చేస్తున్నట్టు ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. అందుకని మిమ్మల్ని కోరేది ఏంటంటే, జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన జరిగే ప్రతి కార్యక్రమంలో మీరందరూ వరంగల్ క్రాస్ రోడ్ నుంచి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ వాళ్ళ ఈ సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో మీరందరూ మన పార్టీ, ఎందుకంటే మనం వాళ్ళ సమస్యల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, దాన్ని మంజూరు చేపిస్తా ఉన్నాం. ఆ మంజూరు చేపించేదాన్ని ఎవరో ఒకరో, ఇద్దరు, నలుగురు, ఐదుగురు ఉండి వాట్సాప్ గ్రూపులలో పోజులు పెట్టుకుంటా ఉన్నాం. అందుకనే అట్లాంటి వాళ్ళకి అవకాశం లేకుండా మీరందరూ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా వరంగల్ క్రాస్ రోడ్ ప్రాంత కార్యకర్తలను కోరుతా ఉన్నాం. వరంగల్ క్రాస్ రోడ్డులో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఎర్ర జెండాను ఎగరవేసి సామాన్యుల పక్షాన నిలబడే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. ఏదులాపురంలో సీనియర్ నాయకులు వెంపటి కృష్ణమూర్తి, గూడూరు పాడులో సర్పంచ్ పుచ్చకాయల శ్రీదేవి కమలాకర్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆనందంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. సిపిఐ అమర్ రహే, జై హో కమ్యూనిజం అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో గ్రామాలు మారిమోగిపోయాయి. ముఖ్యంగా యువజన సంఘాల సభ్యులు ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొని ఎర్ర జెండాల ర్యాలీలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుచ్చకాయల కమలాకర్, అజ్మీరా, రామ్మూర్తి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్రం ఉద్యమం నుంచి నేటి వరకు భూమి, భుక్తి, విముక్తి కోసం సిపిఐ సాగించిన పోరాటాలను గుర్తు చేశారు. పేదల ప్రక్షాళన పోరాడే గొంతుకగా సిపిఐ ఎప్పుడూ ముందుంటుందని వారు స్పష్టం చేశారు. మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాల్లో మండల సమితి సభ్యులు, శాఖ సెక్రటరీలు, పార్టీ అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎక్కడ చూసినా ఎర్ర జెండా రెపరెపలే కనిపిస్తూ శతాబ్ది ఉత్సవాల వెలుగులు నింపాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.